తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ వనియాల. మొట్టమొదటిసారిగా మత్స్యకార భరోసాను అమలు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఈ నెల 26న రాబోతున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ వివరాలను వివరించేందుకు ప్రస్తుతం మనతో ఎచ్చెర్ల ఎమ్మెల్యే అన్నియారు నారాయణ అన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, 26 ప్రధానంగా మీ నియోజకవర్గానికి మత్స్యకార భరోసాలో భాగంగా వస్తున్నారు. ఏంటి కార్యక్రమం, ఎలా ఉండబోతున్నారు? మత్స్యకారుల భృతి అంటే వేటకెళ్ళేటప్పుడు ఇచ్చే భృతి ఏదైతే ఉందో, గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 20,000 రూపాయలు చేసి ఆ మత్స్యకార భృతిని ప్రారంభించడానికి ఇవ్వడానికి మొదటిసారిగా మన శ్రీకాకుళం జిల్లాలో మొదటిసారిగా ఎచ్చెర్ల నియోజకవర్గానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎచ్చెర్లలో ఎక్కువ మంది, సుమారు 15,000 మంది మత్స్యకారులు ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని బుడగట్లపాలెం, ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. చాలా సంతోషం. నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే దశాబ్ద కాలం పూర్తయింది. ఆయన మళ్ళీ నియోజకవర్గానికి వచ్చి 2014లో వచ్చారు, మళ్ళీ ఇప్పుడు 2025లో వస్తున్నారు. ఆయన కోసం అందరూ కూడా, ప్రజలందరూ కూడా కాయలు కాచేటట్టు ఎదురు చూస్తున్నారు. ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? ఉదయం సుమారు 12-12:30 మధ్యలో వస్తారండి. ఆయన హెలికాప్టర్లో వస్తారు. అక్కడే మన బుడగట్లపాలెంలోనే హెలికాప్టర్ లాంచింగ్ ఉంటుంది. అయిన తర్వాత వెంటనే ఆయన అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో ప్రత్యక్షంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మత్స్యకారులతో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వాళ్ళకు నేసే వలలు కానీ, వాళ్ళు చేపలు వేటకెళ్ళడం విధానం కానీ అదంతా కూడా వాళ్ళతో మాట్లాడి, మత్స్యకారులతోనే సుమారు 1-1.5 సేపు మత్స్యకారులతో మాట్లాడి, అలాగే మత్స్యకారులతోనే ఇంకో 1.5 సేపు మీటింగ్ కూడా ఉంటుంది ప్రత్యేకంగా వారి కోసమే. ఆ మీటింగ్ అయిన తర్వాత కార్యకర్తలతో 1 గంట సేపు కార్యకర్తలతో మాట్లాడి అక్కడ సుమారు 5 గంటల సేపు అక్కడ కేటాయిస్తారండి. సూపర్ 6తో పాటు ఏ హామీని కూడా కూటమి సర్కారు అమలు చేయలేదు. ఇది ఎలక్షన్కి ముందు వైసీపీ వాళ్ళు చెప్పిన విమర్శ. మీరు ఒక్కొక్కటి చేసుకుని వెళ్తున్నారు, ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సార్, ఈరోజు సూపర్ 6 కానీ ఎన్డీఏ కూటమిలో భాగంగా మేము ఇచ్చినటువంటి వాగ్దానంలో భాగంగా మొట్టమొదటిది వాళ్ళు వైఎస్ఆర్సీపీ పెన్షన్ 1,000 రూపాయలు పెంచుతామని, 1,000 రూపాయల పెన్షన్కి 250 చొప్పున 5 సంవత్సరాలు కాలయాపన చేసి అలా పెంచుకుంటూ పోయారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జూన్లో ప్రమాణ స్వీకారం చేస్తే వెంటనే ఏప్రిల్ 1 నుంచి కూడా ఇచ్చిన మాట ప్రకారం 1,000 రూపాయలు ఇమీడియట్గా పెంచి అందరికీ పెన్షన్ ఇచ్చారు. ఈ పెన్షన్ ఎవరిని క్యాన్సిల్ చేయలేదు. అది వైఎస్ఆర్సీపీయా, తెలుగుదేశమా, జనసేన ఏమీ చూడలేదు. అందరికీ కూడా పెన్షన్ పెట్టుకుంటూ వచ్చారు. అలాగే మహిళలకు ఇస్తామన్నట్టు దీపం పథకం ప్రారంభించారు. అలాగే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేషన్ అంటే డిఎస్సి, సూపర్ డిఎస్సి 16,437 పోస్టులతో విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు బర్త్డే సందర్భంగా అది కూడా లాంచ్ చేశారు. జూన్లో కల్లా వాళ్ళ పోస్టింగ్లు కూడా అవుతాయి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అప్పులు కుప్పిచ్చారు. మనకి అధికారం చేపట్టే నాటికి అక్కడ చిల్లికి అవ్వలేదు. అప్పులు కుప్ప మాత్రం 10 లక్షల కోట్ల అప్పు ఉంది. ఆ అప్పులు తీర్చుకుంటూ, అప్పులకు వడ్డీలు కడుతూ ఈరోజు ఇస్తున్న హామీలు ఒకదాని తర్వాత ఒకటి ఇస్తూనే ఉన్నాం. ఇంత అభివృద్ధి చూసాం, మీరు చూసే ఉంటారు. ఈ మధ్య కేవలం ఈ 9 నెలల కాలంలోనే సుమారు ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లు తీసుకొచ్చి కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రతి పల్లె కూడా ఈరోజు పండగ చేసుకుంటుంది. సిమెంట్ రోడ్లు వేసాం, సిమెంట్ కాలువలు వేసాం, తారు రోడ్లు కూడా వేయడం జరిగింది. ఈరోజు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే వాళ్ళు జల్ జీవన్ మిషన్ ద్వారా వాళ్ళు ఆపేసినటువంటి 5,000 కోట్ల రూపాయలను స్వాహా చేస్తే ఆ నిధులన్నింటినీ మళ్ళీ పూలప్ చేసుకొని మళ్ళీ రీటెండరింగ్ చేసి, ఇప్పుడే రీటెండరింగ్ కూడా పూర్తయింది. ఈ వచ్చే నెలలోనే పనులు ప్రారంభించి ప్రతి అక్కజల్ల ఇంటికి కూడా త్వరలోనే 2-3 నెలల కాలంలోనే ప్రతి అక్కజల్ల ఇంటికి కూడా నీరు వచ్చే కార్యక్రమం చేపడుతున్నాం. ఇన్ని రకాలుగా మనం చేపెడుతుంటే ఇది చూసి వారవలేక కడుపు మంటతో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నోటుకు వచ్చినట్టు అడాబడా ఏదో చెడాబడా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటలకు అర్థం లేదు. వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. 11 సీట్లతో వాళ్ళు పరిమితం అయ్యామన్నది గుర్తుంచుకోలేకపోతున్నారు. ఆ 11 కూడా నిలుపుకుంటారో లేదో తెలియదు. మీరు 11 అంటే కాంట్రవర్సీ అవుతుంది సార్. కానీ ఏదైతే మీరు అన్నట్టుగానే అప్పుల కుప్ప మీకు ఇచ్చింది, ఇలాంటి సందర్భంలో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. అలాంటి పెద్ద కార్యక్రమం 10,000, 20,000 చేసిన మత్స్యకార భరోసా రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలు ఉండగా శ్రీకాకుళం జిల్లానే ఎందుకు ఎంచుకున్నారు? శ్రీకాకుళం జిల్లాలో ఎన్నో ఉండగా బీజేపీ నియోజకవర్గం ఎందుకు ఎంచుకున్నారు? ఎలా రేప కుదిరింది? బీజేపీ నియోజకవర్గం, తెలుగుదేశం నియోజకవర్గం, జనసేన నియోజకవర్గం కాదండి. ముఖ్యమంత్రి గారికి ఎన్డీఏ కూటమిలో భాగంగా అన్ని నియోజకవర్గం 165 నియోజకవర్గాలు కూడా సమానం. ఆయన వైఎస్ఆర్సీపీ 11 అంటున్నాం చూసారా? ఆ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా
వాళ్ళకి గెలిపించిన ప్రజల కోసం వాళ్ళు ఏమీ అడగకపోయినా ముఖ్యమంత్రి గారు మాత్రం వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ 11 నియోజకవర్గాలకు కూడా రావాల్సినటువంటి అన్నీ కూడా యథాప్రకారం 164 మందికి ఎలా చూస్తున్నారో వాళ్ళని కూడా అలాగే చూసుకొని వస్తున్నారు. అందులో భాగంగా చాలా దశాబ్ద కాలం ఇందాక చెప్పాను కదా, దశాబ్ద కాలంగా ఆయన నియోజకవర్గంలోకి రాలేకపోయారు. అంచేత దానికోసం అని చెప్పి ప్రత్యేకంగా మనం మేము వెళ్ళినప్పుడు 15 రోజుల క్రితం మేము రిక్వెస్ట్ చేసాం, మా నాయకులందరితో కలిపి వెళ్ళి రిక్వెస్ట్ చేసి తప్పకుండా భవిష్యత్తులో నీ నియోజకవర్గం వస్తామన్నారు. అది గుర్తుంటుంది. ప్రోగ్రాం రాగానే హెచ్చర్లో అది నాకు తెలుసు, ఎందుకంటే 15,000 మంది మత్స్యకారులు ఉన్నారు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అక్కడే బుడగట్లపాలెంలోనే జెట్టి ఫిషింగ్ హార్బర్, ఇన్ని డెవలప్మెంట్ అన్ని యాక్టివిటీస్ అన్నీ కూడా ఆయనకి హెచ్చర్ల నియోజకవర్గం మీద పూర్తి అవగాహన ఉంది. మీరు చూసే ఉంటారు అసెంబ్లీలో నేను అడిగిన ఒకే ఒక ప్రశ్నకి ఆయన మొత్తం సమాధానం చెప్పారు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కోసం ఆయన పూర్తి అవగాహన ఉంది హెచ్చర్ల నియోజకవర్గం మీద. అలాగే శ్రీకాకుళం జిల్లా మన ఉత్తరాంధ్ర మత్స్యకారులందరి మీద కూడా ఆయనకి ఏ ప్రాంతంలో ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, అందుకని కోరి ఈరోజు ఆయన ఈ ప్రాంతానికి వస్తుండడం మా హెచ్చర్ల నియోజకవర్గం అంతా కూడా సంతోషంగా పండగ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. జన సమీకరణ ఎలా ఉండబోతుంది? జనసేమకరణ లేదండి, ఓన్లీ ఇది కేవలం మత్స్యకారులతో మాట్లాడడానికి వస్తున్న కార్యక్రమం. ఇదేదో పబ్లిక్ మీటింగో అట్టహాసమో ఒక 500 బస్సులు పెట్టడమో అటువంటిది ఏమీ లేదు. పక్క గ్రామాలు కూడా ఎవరైనా నడిచి వస్తే అక్కడికి వచ్చి మత్స్యకారులకు మాత్రం ఆయన మత్స్యకారులతో మాట్లాడడానికి వస్తున్నారు. కానీ ఇదేదో రాజకీయ మీటింగులాగా ఏదో చెప్పుకోవడానికి రావట్లేదు. చేసింది వాళ్ళకి భవిష్యత్తులో ఇంకా మీకు తోడున్నామన్న హామీ ఇవ్వడానికి, మత్స్యకారులందరికీ ఒక హామీ ఇవ్వడానికి ఇక్కడికి వస్తున్నారు. వచ్చేస్తారు సార్. ఇది ఈ నెల 26వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మత్స్యకార కార్యక్రమం అమల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గానికి రానున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని హెచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ఆర్ స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా నుంచి కెమెరా పర్సన్ నాగుతూ ప్రశాంత్, తెలుగు 1 న్యూస్.